వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని వారు గంగా, గోదావరి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ లేదా బావుల వద్ద కానీ, ఒకవేళ అది కూడా కుదరకపోతే ఇంట్లోనే వాటినన్నింటినీ స్మరించుకొని స్నానం చేయాలి. నీటి యందు సకల దేవతలను కొలువుదీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుకనే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. మానవులను ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. కనుక వేడిమి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానమిస్తే చాలా పుణ్యమని శాస్త్రవచనం. అంటే నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేస్తే చాలా శ్రేష్టమైనవి. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం లేదా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వలన మనపైన దైవతానుగ్రహం కలుగుతుంది. సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించాలి. శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీ దళాలతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని పెద్దలు చెప్తారు.